ఎప్పుడైతే ఓటీటీలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి సినిమాలు చూసే వారి ఆలోచన విధానం మారిపోయింది. వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు, సినిమాలు ఇలా తమకు నచ్చినవి చేసుకునే వెసులుబాటు ఓటీటీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ గత ఏడాది నటించిన టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఆ రికార్డు సాధించిన మొదటి చిత్రంగా ఘనతను వహించనుంది. మరి ఇంతకీ రవితేజ మూవీ సాధించిన ఆ రికార్డేంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్టోవర్ట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా గత ఏడాది తెరకెక్కించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా టైటిల్ రోల్ పోషించగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ వంశీకృష్ణ. పాన్ ఇండియా లెవెల్లో తీసిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సరికొత్త వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది సంస్థ. టైగర్ నాగేశ్వరరావు మూవీని ఇండియన్ సైన్ లాంగ్వేజీలో అందుబాటులోకి తెచ్చింది అమెజాన్ ప్రైమ్. దీని ద్వారా వినికిడి శక్తి లేని వాళ్ళు సైతం ఈ వెర్షన్లో మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. మూవీలో ప్రతి డైలాగ్ని ఎక్స్పర్ట్ సైన్ లాంగ్వేజీలో వివరిస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా సైన్ లాంగ్వేజీలో అందుబాటులో ఉన్న తొలి ఇండియన్ సినిమాగా టైగర్ నాగేశ్వరరావు రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం కూడా ఈ లాంగ్వేజీలో అందుబాటులో లేదు. మరి దివ్యాంగుల కోసం ఇంత మంచి పని చేసిన సినిమాను సైన్ లాంగ్వేజీలోకి అందుబాటులోకి తెచ్చిన అమెజాన్ ప్రైమ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.